ఊరుకో అక్క, నాకు సిగ్గేస్తుంది. సిగ్గుపడుతూ కూర్చుంటే పిల్లలు ఇలా పుడతారే? పో అక్క. పోతాలేవి. నువ్వు మాత్రం ఏడాది తిరిగే లోపు పండంటి బిడ్డను కని నా చేతిలో పెట్టాలి. ఏంటక్క, ఏమైంది? పెళ్ళై 5 ఏళ్ళైనా నాకింకా పిల్లలు పుట్టలేదు. పుడతారనే నమ్మకమూ లేదు. కనీసం నీకైనా త్వరగా పిల్లలు పుడితే. ఏంటి ప్రమీల, మనకు పిల్లలు పుట్టట్లేదని బాధపడుతున్నావా? లేదండి, నా చెల్లెలికైనా త్వరగా పిల్లలు పుడితే వాళ్ళనే మన పిల్లల్లా పెంచుకుందామని. అలాగే పెంచుకుందువులే. శాంతి, నువ్వు లోపలికెళ్ళమ్మా. చెప్తా ఉండు. ఏంటి పెళ్ళై ఏడాది దాటినా రాణిగారికి పెళ్లి కల తగ్గినట్టు లేదు? మీరిలా అనుకుంటున్నారు, కానీ అవతల మా అక్క మనకి సంసారం మీద కన్నా సంపాదన మీదే ధ్యాస పెరిగింది అనుకుంటోంది. ఈ విషయం మీ అక్కకి ఎలా తెలుసబ్బా? పెళ్ళై ఏడాది దాటింది, ఇంకా కడుపులో ఒక నలుసు కూడా పల్లేదు. ఎవరైనా అలాగే అనుకుంటారు. అందుకే మనల్ని తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకుంది. ఇక నుంచి మనకి రోజు ఇలా ఫస్ట్ నైట్లు చేయిస్తూనే ఉంటుంది. వావ్ శాంతి, మీ అక్క సూపర్. నాకు అవకాశం రావాలే గాని చాలా రేగిపోను. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్. ప్రమీల, కాఫీ. తెస్తున్నానండి. ఇదిగోండి, తీసుకోండి. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగే. నువ్వేంటి అప్పుడే వచ్చేసావు? టైం ఎంత ఏందో తెలుసా? టైం ఎంతైతే ఏముందిలే కానీ నువ్వు వెళ్ళి మీ ఆయనకి ఏం కావాలో చూసుకో. నేను చూసుకుంటాను కానక్క, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా. నా స్నానం సంగతి తర్వాత కానీ నువ్వు వెళ్ళి మీ ఆయన సంగతి చూసుకోపో. అబ్బా, ఆయన పేపర్ చదువుకుంటున్నాడులే అక్క. ఆయన చదవాల్సింది పేపర్ కాదు, నీ మనసుని. అందుకే నా మాట విని ఓ 4-5 రోజులు సరదాగా ఎటైనా వెళ్ళి ఎంజాయ్ చేసిరండి. ఇప్పుడు మా ఎంజాయ్కి ఏం తక్కువైందక్క? తక్కువైందని కాదే, ఇంకా ఎక్కువ అవ్వాలని. కాదనకుండా నేను చెప్పినట్టు చెయ్యి. అది కాదక్క. చేయమన్నానా? సరే. చెప్తే వినవు కదక్క. నువ్వింకేం మాట్లాడుకో. ఏంటి వదినా? అన్నయ్య మీరన్నా చెప్పొచ్చు కదా. నేను చెప్తే తను ఎక్కడ వింటుందిరా? తను చెప్పినట్టు వినండి. హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసిరండి. 3-4 రోజులు కాదు, ఓ వారం రోజులు బాగా ఎంజాయ్ చేసి వచ్చేటప్పుడు గుడ్ న్యూస్ తో తిరిగి రావాలి. ఓకే వదినా, బాయ్. బాయ్ అన్నయ్య. బాయ్. ఏ శాంతి, ట్రిప్ ఎలా జరిగింది? బాగా జరిగింది వదినా. బాగా ఎంజాయ్ చేసావా? మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి, నేను టిఫిన్ రెడీ చేస్తా. అలాగే అలాగే వదినా. వంకాయలే, టమాటా, కరివేపాకే. వదినా, విజయ్, ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఓకే బాయ్.
ఆఫీస్కి వెళ్ళొస్తాను. బాయ్ శాంతి. బాయ్. 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 హలో కరివేపాకే. వంకాయలే. శాంతి ఆ కాయగూరలు తీసుకోమ్మా. అలాగే అక్క. ఎంతైంది? ఎంతైనా సరే అంతా నాకే కావాలనిపిస్తుంది. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా కాదు, పచ్చిగా మాట్లాడుతున్నా. నాకు నువ్వు కావాలి. ఏం వాగుతున్నావురా నిన్ను? ఇప్పుడేగా ఏం వాగుతున్నావా అని పచ్చి టమాటాలు ఎగిరావు. ఇప్పుడేంటి పండు టమాటాల మెత్తబడిపోయావు. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నేనొస్తానని నువ్వు ఊహించలేదు కదూ. నేను నిన్ను చూస్తానని అనుకోలేదు. కానీ నిన్ను నీ ములక్కాయ గాడిని మొన్నే హైదరాబాద్లో చూసా. ఎన్నాళ్ళ నుంచి తిరుగుతున్నానే, దొరికావు. నిన్ను వదిలిపెట్టిన ఇంకా నువ్వు ఆ విజయ్ గారితో సెట్ అయిపోయావు. మరి నేను వంట వార్పు చేసుకోవాలిగా. అందుకే కూరగాయలు తీసుకొని మరి నీ కోసం వచ్చా. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు. నాకు పెళ్ళయింది. మరి నాకు కాలేదుగా. పెళ్ళై నువ్వు ఎంజాయ్ చేయొచ్చు కానీ మరి నేను మాత్రం చేయకూడదా? నేను అలా అనడం లేదు. శాంతి కూరగాయలు కొనడానికి ఇంతసేపా? అయిపోయిందక్క, వస్తున్నాను. వస్తా, కలుస్తూనే ఉంటా. ఎక్కడుంటున్నావో తెలిసిందిగా. రేపొస్తా. వంకాయలే టమాటే. నేనొస్తానని నువ్వు ఊహించలేదు కదా. పెళ్ళై నువ్వు ఎంజాయ్ చేయొచ్చు కానీ నేను మాత్రం చేయకూడదు. ఎప్పుడో వదిలిపోయింది అనుకున్న పీడ మళ్ళీ మొదలైందన్నమాట. ఛ! అనవసరంగా హైదరాబాద్ వెళ్ళి వీడికి దొరికిపోయాను. వీడిప్పుడు ఏం చేద్దామని ఇక్కడికి వచ్చాడు? అసలు వాడు ఏం కావాలనుకుంటున్నాడు? నన్నా లేక? అది తెలియాలంటే వాణ్ణి రేపు కలవాలి. ఆఫీస్కి వెళ్ళొస్తాను. బాయ్. బాయ్. ప్రమీల, నేను బయటికి వెళ్ళొస్తా. సరేనండి. శాంతి శాంతి ఏంటక్కా? నేను ఇలా కిరాణా షాప్కి వెళ్ళొస్తాను. సరే అక్క. జాగ్రత్తమ్మా. అలాగే.
వంకాయలే కరివేపాకే కరివేపాకే వంకాయలే నువ్వెలా వచ్చావు? మనమంతే, ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తామనేది ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేరు. మా అక్కని పిలుస్తాను. అక్క 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 లేదు, అక్క మొగుడు లేడు, చివరికి నీ మొగుడు నా పగోడు కూడా ఇంట్లో లేడని తెలిసే వచ్చా శాంతి. నువ్వు నాకు బాగా నచ్చేది ఇలా అందంగా భయపడుతున్నప్పుడే తెలుసా శాంతి. నిన్ను నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, నీకోసం చాలా మందిని కొట్టాను, చివరికి ఒకటి చంపి జైలు కూడా వెళ్ళొచ్చాను. కానీ నువ్వు మాత్రం నన్ను వదిలేసి వేరే వాడిని పెళ్లి చేసుకుని పారిపోయి మరీ ఎంజాయ్ చేస్తున్నావు. ప్లీజ్, ఇందులో నా తప్పేం లేదు. మా వాళ్ళే నాకు ఇష్టం లేకపోయినా ఈ పెళ్లి చేసేశారు. చంపేశావు శాంతి. అబద్ధానికి కూడా ఆస్కార్ అవార్డు లాంటిది ఏదైనా ఉంటే అది నీకే ఇవ్వాలి. ఓకే ఓకే ఓకే, పెళ్లి చేసి నీ వాళ్ళు తప్పు చేశారు, కాపురం చేసి నువ్వు తప్పు చేశావు. అందుకే వాళ్ళు చేసిన తప్పుకి నిన్ను, నువ్వు చేసిన తప్పుకి నీ మగుణ్ణి. వద్దు, ఆయనేం చేయొద్దు ప్లీజ్, నీకు దండం పెడతాను. నీ దండాలు నేనేం చేసుకోను, కూర వండుకోనా? నీ దండంతో నా ఆకలి తీరుతుందా? కనీసం నా దాహం కూడా తీరదు. పోనీ నీకేం కావాలో చెప్పు, ఇస్తాను. ఆ? ఏం కావాలని ఇస్తావా? చెప్పు. ఇస్తాను. అయితే ఒక 50,000 ఇవ్వు. 50,000 ఇవ్వు. నిన్ను నీ మొగుణ్ణి ఏం చేయకుండా వదిలేస్తానమ్మా. ఇప్పటికిప్పుడు 50,000 అంటే ఎక్కడి నుండి తెచ్చివ్వగలను? ప్రమీల, ప్రమీల, అయ్యో, ప్లీజ్ వెళ్ళిపో, మా బావగారు వస్తున్నారు. రాణి, నీ వంకాయ టమాటా కదంతా ఆయన కొంచెం కొత్తిమీర వేసి మరీ చెప్దాం. ప్రమీల, ప్రస్తుతానికి తీసుకో, 2 రోజుల్లో నువ్వు అడిగిన డబ్బిస్తాను. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. ప్రమీల, ఏంటి శాంతి? ప్రమీల ఏం చేస్తుంది? ఎన్నిసార్లు పిలిచినా పలకట్లేదు. అక్క కిరాణా షాప్కి వెళ్ళింది బావా. సర్లే, అన్ని కీలు అవసరమా? బావా, ఏమైంది శాంతి? అది ఇప్పుడే హాల్ అంతా తడిగుడ్డతో తుడిచాను బావా. ఆరిపోయింది, ఇప్పుడు వెళ్ళండి బావా. సరే. ఎక్కడికి వెళ్ళాడు వీడు? చిచి, నువ్వు ఇంకా వెళ్ళలేదా? నువ్వు పెద్ద షాడిస్టువి, అందుకే నిన్ను పెళ్లి చేసుకోలేదు. పొరపాటున చేసుకుని ఉంటే
జీవితం అంతా ఇలా భయపడుతూ బతకాల్సి వచ్చేది. ఇప్పుడు మాత్రం ఏమైంది శాంతి? నేను ఇలా జీవితాంతం భయపెడుతూనే ఉంటాగా. అయ్యో, అలా సౌండ్ బయటికి వినిపించకూడదుగా. శాంతి, అమ్మో, మా అక్క వచ్చేసింది. శాంతి, ఇప్పుడు ఎలా? ఏం చేస్తున్నావే? పిలిచినా పలకట్లేదు. చెప్పక్క. లోపల ఏం చేస్తున్నావమ్మా? తలుపు తీ. వస్తున్నానక్క. నీకు దండం పెడతాను. మా అక్క వచ్చేసింది. శాంతి, పో. ఏం చేస్తున్నావే ఇంతసేపు? ఇప్పుడే స్నానం చేసి వచ్చానక్క. ఓహో, ఇవి చీటీ డబ్బులు. నీ దగ్గర ఉంచు. మీ బావకి తెలిస్తే అడుగుతాడు. బయటికి వెళ్ళాడేమో అనుకున్నాను. తీరా చూస్తే వచ్చేశాడు. అవునక్క, ఇందాకే వచ్చారు. ఓకే, సరే. అయ్యయ్యో, ఏయ్, బాగా చెమటలు పడుతున్నాయి డార్లింగ్. ఫ్యాన్ వేసుకో. అది పాడైంది. నేను ఏదో ఒకటి వేసుకుంటాను కానీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. మా అక్క వాళ్ళు చూస్తే. వడ్డీ కింద ఉంచుకుందా? హే, టీవీ ఏం కంపెనీ ఇది? ముందు వెళ్తావా వెళ్ళవా? వెళ్దాంలే, వెళ్తా డియర్. అరే, ఏ, మా అక్క వాళ్ళు ఉన్నారు. చెప్పానుగా, కిరణ్ ఎప్పుడొస్తాడో ఎలా వెళ్తాడో ఎవరికి తెలియదు. ఒక్క నీకు తప్పు. వెళ్ళొస్తాను. బాయ్. బాయ్. బాయ్ అన్నయ్య. బాయ్ రా. వంకాయలే, టమాటా, కరివేపాకే, మిర్చి. చెవి కోసిన మేకలా అలా అరవకో. ప్రమీల, కూరగాయలు ఏమైనా కావాలా? వద్దండి, ఉన్నాయి. రేయ్, హాయ్. వద్దట పో. వంకాయలే. వద్దని చెప్పాను కదా, వెళ్ళా. వెళ్ళెక్కడి నుంచి. నువ్వు అమ్ముకునే వాళ్ళ లేవురా, ఎవరినో పిలుస్తున్నట్టుగా ఉంది. మేడం, ఎవరండి మీరు? టీవీ మెకానిక్ అండి. మా టీవీ బాగానే పనిచేస్తుంది. పక్కింటిలో ఎవరైనా రమ్మన్నారేమో, కనుక్కోండి. లేదు మేడం,
పై రూమ్లో మేడం ఏదో కంప్లైంట్ ఉందంటే వచ్చాను. పైగా ఇది ఫ్రీ సర్వీసింగ్ మేడం. కంపెనీనే 6 నెలలకోసారి ఇలా ఇంటింటికి వెళ్ళమంటుంది. అలాగా, అయితే రండి. ఎవరు? నేనే, అక్కని. ఏంటక్క మంచి నిద్ర పడితేను? ఏదో టీవీ సర్వీస్ అటే, ఫ్రీ సర్వీసింగ్ అంట. ఏం ఫ్రీ సర్వీసింగ్ అక్క? అదేదో నువ్వే చూడు. ఎవరక్క అతను? నా కవతల బోల్డ్ బట్టలున్నాయి, ఆ ఉతకాలి. ఆ సర్వీసింగ్ ఏదో నువ్వే దగ్గరుండి చేయించుకోమా. ఉమ్, మేడం పదండి మేడం. ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నావు? నువ్వు అడిగిన డబ్బు ఇస్తానన్నానుగా. అది తీసుకోవడానికే వచ్చాగా. ఇలా నా రావడం? పొద్దునే వస్తే అక్కడెవరో ఆలుగని కూర్చోబెట్టావు. వాడు నేను వెళ్ళేదాకా వదలలే. నాకైతే వాడి ముక్కులో మిర్చి గుచ్చి గుద్ది చంపేదానికి కోపం వచ్చింది. ఆ, సరే వదిలే గాని ఆ డబ్బులు నా మొహన పడేస్తే నేను వెళ్ళొస్తా. ఛీ! వెళ్ళు, మళ్ళీ రాకు. ఆ, ఒక్క నిమిషం చీకటికొస్తా. ఆ, మళ్ళీ ఒక వారంలో కలుస్తాను. ఇంకొక 10,000 అడిగి. ఇంకానా? ఇంకా నా వల్ల కాదు. ప్లీజ్ నన్ను వదిలే. అలానా? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడు. ఇదెప్పుడు తీసావు? నిన్న మీ అక్క వచ్చినప్పుడు నేను దాక్కోడానికి వెళ్ళాక అప్పుడు. అలా నేను వెళ్ళా, ఇప్పుడే నీ కళ్ళ ముందు వెళ్ళి తీసుకొచ్చా. నీ అందాలు నెట్లో పెడితే నిన్ను అడిగిన దానికన్నా ఎక్కువే డబ్బులు వస్తాయి కదా. చెప్పు 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 చెప్పు. పెట్టమంటావా ఇస్తానంటావా? శాంతి, శాంతి, నీకు దండం పెడతాను. అలారా దారికి. శాంతి, నేను రానక్క వాళ్ళ ఇంటికి వెళ్తాను. నీ పనవగానే నువ్వు వచ్చేసేయ్. ఏమయ్యా, ఇంకా ఎంతసేపు పడుతుంది? అయిపోయిందండి. లోపల ఒక చిన్న కాంపొనెంట్ మిస్ అయింది. రేపు వచ్చి వేసేస్తా. అదేదో నువ్వు చూసుకుని త్వరగా రావే. అలాగే అక్క. సరే. అవును, దీని సంగతి నువ్వేం డిసైడ్ చేయలే. హే, కామ్గా ఊరుకుంటున్నాను కదా అని పిచ్చిదాన్ని అనుకోకు. నేను తలుచుకుంటే ఇప్పుడే నా వాళ్ళతో నిన్ను కుక్కని కొట్టినట్లు కొట్టించగలను. కానీ ఒకే ఒక్క కారణంతో నిన్ను వదిలేస్తున్నా. పో. మళ్ళీ నా జోలికొచ్చావో మెమరీ కార్డు విరిచేసినట్టే నీ కాళ్ళు చేతులు కూడా విరిచేస్తాను. అర్థమైందా? నువ్వు చేయాలనుకుంది నువ్వు చేసావు. నేను చేయగలిగింది
ఏమండి, మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు చాలా మంది కుర్రాళ్ళు నా వెంట పడేవాళ్ళు. కుర్రాళ్ళు మీ వెంట పడక మా వెంట పడతారా? జోకులు కాదు, అందులో ఒకడు ఇప్పుడు కూడా నా వెంట పడుతున్నాడు. అయితే అది వాడి కర్మ. మీరన్నీ ఇలా సరదాగా తీసుకోకండి, నేను చాలా సీరియస్గా చెప్తున్నా. అంత సీరియస్ మ్యాటర్ చెప్పాల్సింది ఇప్పుడు కాదు, రేపు. ఇప్పుడు అంతకన్నా ముఖ్యంగా చేయాల్సింది వేరే ఉన్నాయి. చెప్పేది వినరు కదా. వింటాను, కానీ ఇప్పుడు కాదు. ఎందుకంటే ఈ రే తీయనేది, ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది, ఇంతకు మించి ఉన్నది. చెప్పనా? చెప్పు. తెలిసిందిలే తెలిసిందిలే, నెలరాజని రూపు తెలిసిందిలే. తెలిసిందిగా మరి. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకుని నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్. ఇంట్లో ఏం కూరగాయలు లేవు. మార్కెట్కి వెళ్దామంటే కుదరడం లేదు. అయినా కూరగాయలుడేంటి 4 రోజుల నుంచి రావడం లేదు? వాడికి వర్కౌట్ అయి ఉండదు. అయినా అక్క, ఇక్కడ ఎవరు కొంటారే అంత రేట్లు పెట్టి? అందుకే పీకేసి ఉంటాడు జెండా. సరే, నేను కూరగాయలు కట్ చేస్తాను, నువ్వు బాల్స్ వాష్ చేయి. కరివేపాకే, ఉల్లిగడ్డ, ఏమైంది టెన్షన్ గా ఉన్నావు? కూరగాయలు అడుచడక్క. వాడొస్తే నీకెందుకే కంగారు? కంగారు కాదక్క, ఆనందం. మనం రాడనుకున్నాం కదా, కానీ వాడు వచ్చాడు కదా, అందుకు. సర్లే, నువ్వు వెళ్ళి కాయగూరలు తీసుకురాపో. ఆ, అలాగే అక్క. రాననుకున్నావు కదూ? ఇచ్చిన డోస్ చాలేదా? మళ్ళీ వచ్చా? అంత సీరియస్ మ్యాటర్ చెప్పాల్సింది ఇప్పుడు కాదు, రేపు. ఇప్పుడు అంతకన్నా ముఖ్యంగా చేయాల్సిన పనులు వేరే ఉన్నాయి. పిచ్చి వాగుడు మాని నేను చెప్పేది జాగ్రత్తగా విను. వింటాను, కానీ ఎప్పుడు కాదు. ఎందుకంటే ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి మనసైనది. చెప్పనా? చెప్పు. తెలిసిందిలే తెలిసిందిలే, నెలరాజని రూపు తెలిసిందిలే. చూడు, ఓహో, ఇంతకీ ఆ వీడియో ఎలా వచ్చిందో చెప్పనే లేదు కదూ? వినే, అలా నువ్వు నా మొబైల్ లాక్కొని వెళ్ళాక లోపల నువ్వు చేసేది నువ్వు చేస్తుంటే బయట నేను చేసేది నేను చేసా. నువ్వు నన్ను భయపెట్టి పంపించేశాక ఆ వీడియో నా దగ్గరికి ఎలా వచ్చిందనేగా ఆ షాకింగ్ ఎక్స్ప్రెషన్. అది చెప్తా, విను. మేడం వస్తున్నా.
నమస్తే మేడం. ఓ నువ్వా, తీసుకొచ్చావా? తీసుకొచ్చాను. ఓకే, పైకి వెళ్ళి చేసి. ఓకే ఓకే. ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు? అయ్యయ్యో, కాళ్ళు చేతులు విడిచేసి నువ్వు కన్నీళ్లు పెట్టుకోవద్దమ్మా. ఇప్పటి వరకు డబ్బు కోసమే చేశాను ఇదంతా. ఇక నుంచి డబ్బు ప్లస్ సుఖము ఈ రెండిటి కోసం చేస్తాను. ఈ ఫోన్లో మెమరీ కార్డు ఉంటుంది, తీసి విరిచేయి. పోనీ ఈ ఫోన్ని అట్లా బావిలో విసిరేయి, ఏం పర్లేదు. సిస్టంలో ఇంకో కాపీ ఉంది. అన్నిసార్లు షాకింగ్ ఎక్స్ప్రెషన్ పెట్టొద్దమ్మా, ఎందుకంటే ఇక నుంచి అన్నీ అలాంటి షాకింగ్లే వినాలి, చూడాలి. హాయ్, ఇక నుంచి నీకేమి డైలాగ్స్ ఉండవు, ఓన్లీ యాక్షనే. నైట్ 9కి నా రూమ్కి వచ్చే. అడ్రస్ ఊరి చివర 2వ ఇంట్లో పైన. ఓకే? మర్యాదగా వచ్చావనుకో, నీ అందాల్ని నేను ఒక్కడినే చూస్తాను. రాలేదనుకో, ఈ ఫోన్లో ఉన్న అందాలన్నీ నెట్టు ప్రేక్షకులు అందరూ చూస్తారు. బాయ్. షూర్, 9 అంటే 9K. ఒక్క సెకండ్ అటైనా ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి మనసైనది. వీడికి వదలకూడదు, ఏదో ఒకటి చేయాలి. హాయ్, చెప్పిన టైంకే వచ్చావు. టైం మెయింటెనెన్స్ కూడా బాగానే చేస్తున్నావు నువ్వు. రా. నా వీడియోస్ అన్నీ డిలీట్ చేసేస్తాను. ముందు నీ అందాల్ని నాలోకి అప్లోడ్ చేసుకునివ్వు. కరెంటు పోయింది, నీ అందాలన్నీ నేనే చూడాలి. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తానే. ఎవరండి లోపల?
ఊరు బయట జరిగిన ఓ హత్య గురించి ఎంక్వైరీకి వచ్చాం. అతన్ని ఎవరు చంపారో నాకు తెలియదు సార్. రాత్రి నేను ఇంట్లోనే ఉన్నాను. అతను మీకు తెలుసా? కూరగాయలు అమ్ముతాడనే తెలుసు సార్. అంటే ఈ హత్య నేనే చేశాను సార్, నేనే చేశాను. అసలేం జరిగిందో వివరంగా చెప్పండి. చెప్తాను సార్, చెప్తాను. చెప్తాను. అతని పేరు కిరణ్. నాతో పాటు డిగ్రీ కాలేజ్లో చదివాడు. హాయ్ శాంతి, రా బండెక్కు. నీకు ఇదివరకే చెప్పాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఎన్నిసార్లు చెప్పాలి? నీ ఇష్టాలు ఎవరికి కావాలి? నువ్వు నాకు నచ్చావు. వచ్చి బండెక్కు. దా ఎక్కు. నేను ఎక్కను. ఒక్కసారి చెప్తే అర్థం కదా నీకు? వస్తావా రావా? నా గురించి నీకు బాగా తెలుసు. దా ఎక్కు. ఓకేనే, బాయ్. బాయ్. హాయ్ శాంతి, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. ఇంకేంటి శాంతి? శాంతి, రా పోదాం. నువ్వంటే నాకు ఇష్టం లేదని ఎన్నోసార్లు చెప్పాను. నేను నీకు చెప్పా కదా నాన్న. అరే నేను నీకు చెప్పా కదా నాన్న, నాకు నచ్చినప్పుడు వదిలిపెట్టనని. ఏంటి నీ దౌర్జన్యం ఎక్కడ? భయ్యా, నేను నా ప్రేమ గురించి మాట్లాడుతున్నాను. నువ్వంటే తనకి ఇష్టం లేదు కదా? ఇష్టం ఎవరికి కావాలి భయ్యా? నా ఇష్టం నాకు ఇంపార్టెంట్. చెప్పేది నీకే. పోరా మెంటల్. హే, నన్ను మెంటల్ అన్నావా? శాంతి, వీడు మెంటల్ అన్నాడు. శాంతి, మెంటల్ అన్నావు కదా, మెంటల్ ఏంటో చూపినా. మెంటల్ మెంటల్ అయ్యో, సార్, పోలీస్ స్టేషన్. మెంటల్ బాగుందిరా నా మెంటల్. చూడరా, లేరా అది మెంటల్ అంటావరా నన్ను? మెంటల్ గా. శాంతి శాంతంగా ప్రశాంతంగా పడుకున్నాడు. శాంతి, ఇక మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు, ఎవరు డిస్టర్బ్ చేయరు. పోలీసు, ఒక్క నిమిషం. శాంతి శాంతి శాంతి, ఒక్క నిమిషం. శాంతి, నేను జైలు నుంచి వచ్చాక నిన్నే పెళ్లి చేసుకుంటా. ఈలోగా ఎవరిని చేసుకోవద్దే ప్లీజ్. ఒక్కవేళ చేసుకున్నట్టు తెలియాలి, వాణ్ణి ఇలాగే ప్రాణాలు తీస్తా. అలా వాడు బయట ఉండగా నా పెళ్లి కానివ్వడని, వాడంటే ఇష్టం లేక వాడు జైలు నుంచి వచ్చేలోపే పెళ్లి చేసుకుని ఇలా వచ్చేసాను సార్. కానీ నా దురదృష్టం కొద్దీ వాడు నన్ను హైదరాబాద్లో చూశాడు. అప్పటి నుంచి వాడు మా ఊరికి వచ్చి నన్ను చాలా ఇబ్బందులు పెట్టడం మొదలు పెట్టాడు సార్. మరి ఇన్నాళ్ళు ఈ విషయం మాకెందుకు చెప్పలేదమ్మా? ఎలా చెప్పాలో తెలియలేదు. చెబితే నువ్వు కంగారు పడతావేమోనని చెప్పలేదు. కానిస్టేబుల్స్, ఈమెను కస్టడీలోకి తీసుకోండి. మేము వచ్చింది మీకోసం. ఇంతలో ఈమె చేసిన హత్య గురించి తెలిసింది. ఎనీహౌ, పదండి, హత్య జరిగిన ప్లేస్కి వెళ్దాం. మీరు చంపింది ఇతన్నేనా? ఈయన మా బావ సార్. ఈయనెవరు చంపారు? నువ్వేగా ఇతను చంపానన్నావు, ఇప్పుడు ఈయనెవరు చంపారంటారేంటి? మా బావ నేనెందుకు చంపుతాను సార్? ఎందుకు చంపావో చెప్తానుండు. కానిస్టేబుల్స్ సార్. వెళ్ళి వాడిని తీసుకురండి. ఓకే సార్. చూస్తావేంట్రా, చెప్పు. చెప్తాను సార్,
చెప్తాను. ఏంట్రా మా ఇంటి అమ్మాయి మీద కన్నేస్తావా? ఊరుకోండి సార్, మీ ఇంటి అమ్మాయి కాకముందే తను నా గర్ల్ ఫ్రెండ్. ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నావు? నేను తను క్లాస్మేట్ సార్, పూర్తిగా వినండి. అంటే నా జరిగిన నష్టం ఎవడు పుడుస్తాడు? నాకు డబ్బులే కావాలి. రేయ్ నీకు కావాల్సింది డబ్బేనా? ఎస్, అవును, నాకు డబ్బులే కావాలి. రేయ్ నీకు కావాల్సిన డబ్బులు నేను ఇస్తాను. అవునా? ఎప్పటి నుంచో నా మరదల మీద నాకు కన్నుందిరా. నీకు డబ్బులు కావాలి, నాకు శాంతి కావాలి. దాన్ని నా బెడ్ మీదకు తెస్తే నువ్వెంత కావాలంటే అంతిస్తాను. అలా డబ్బు కోసం శాంతిని నా రూమ్కి రప్పించాను సార్. మధ్యలో కరెంటు తీసి నా బదులు రాజేష్ని లోపలికి పంపించాను సార్. ఇంతలో పైనుంచి అరుపులు వినపడడంతో నేను పరిగెత్తుకుంటూ వచ్చి చూశాను సార్. సార్ 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 ఏమైంది సార్? సార్ ఏమైంది సార్? సార్ లేండి సార్. ఎంతో కష్టపడి ఆ శాంతిని ఇక్కడ దాకా తెచ్చుకుంటే అది నువ్వనుకొని నన్ను పొడిచి పారిపోయిందిరా. గాయాలైనందుకు బాధగా లేదురా. ఆ శాంతిని దక్కించుకోలేకపోయానే అని బాధగా ఉందిరా. సర్లే నువ్వు మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకురారా. సరే సార్, వెంటనే తీసుకొస్తాను. నేను మెడికల్ షాప్కి వెళ్ళి వచ్చేసరికి రాజేష్ చనిపోయి ఉన్నాడు సార్. నువ్వు చెప్పిన దాన్ని బట్టి, శాంతి చెప్పిన దాన్ని బట్టి రాజేష్ని చంపింది శాంతి అనిపిస్తుంది. కానిస్టేబుల్స్ సార్. ఈ అమ్మాయిని కస్టడీలోకి తీసుకుని బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఓకే సార్. ఆగండి. ఆ హత్య ఎవరు చేశారో నేను చెప్తాను. ఆ రోజు ఇంత రాత్రి వేళ ఒక్కతే ఎక్కడికి వెళ్తుంది చూద్దాం. ఎంతో కష్టపడి ఆ శాంతిని ఇక్కడ దాకా తెచ్చుకుంటే అది నువ్వనుకొని నన్ను పొడిచి పారిపోయిందిరా. గాయాలైనందుకు బాధగా లేదురా. ఆ శాంతిని దక్కించుకోలేకపోయానే అని బాధగా ఉందిరా. సర్లే నువ్వు మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకురారా. అలాగే సార్. ఓకే సార్. కూతుర్లో చూసుకుంటున్న నా చెల్లి మీదే, కన్నేసిన నా భర్త మీద అసహ్యం కలిగింది. అందుకే కిరణ్ బయటికి వెళ్ళగానే నేనే లోపలికి వెళ్ళి చంపేశాను. నేనెంత ప్రేమించానురా నిన్ను. నా చెల్లెలి మీదే కన్నేస్తావా? నన్ను క్షమించు ప్రమీల. ఛీ! నీలాంటి కుక్కను అస్సలు క్షమించకూడదు. చావు, చావురా, చావు. అది సార్ జరిగింది. కానిస్టేబుల్స్ సార్. వీళ్ళని కస్టడీలోకి తీసుకోండి. ఓకే సార్. పద. లోకంలో ఎంతో మంది కిరణ్ లాంటి ప్రేమికులు, రాజేష్ లాంటి మోసగాళ్లు ఉంటారు. కానీ వాళ్ళ అసలు రంగు మీకు తెలిసినప్పుడు మీరే సొంత నిర్ణయాలు తీసుకోకుండా మమ్మల్ని సంప్రదిస్తే మేము వాళ్ళకు తగిన శిక్ష పడేలా చేస్తాం. అంతేకాని ప్రమీల, శాంతిల మాదిరిగా చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుని అనవసరంగా మీరు నేరస్తులు అవ్వకండి. జై హింద్.